నమస్తే అండి, రుచుల వనానికి స్వాగతం. ఏమండి, సాయంత్రం అవగానే ఏదైనా వేడివేడిగా కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తుందా? అయితే ఈరోజు నేను చూపించే ఈ స్వీట్ పొటాటో కట్లెట్ ట్రై చేయండి. చిలకడ దుంప అంటే కేవలం ఉడికించి తినడమే కాదు, ఇలా కట్లెట్స్ చేస్తే ప్లేట్ ఖాళీ అయ్యే వరకు ఎవరూ ఆగరండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక 3 మీడియం సైజ్ చిలకడ దుంపలను తీసుకుని మెత్తగా ఉడికించి పైన తోలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ దుంపలను వేసి చేతితో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఎక్కడ గడ్డలు లేకుండా చూసుకోవాలి సుమా. ఇందులో ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం తరుగు వేయండి. ఆ అల్లం తగులుతుంటే భలే రుచిగా ఉంటుంది. ఇంకా మసాలాల విషయానికి వస్తే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ఇంకా రుచికి సరిపడినంత 1/2 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఇప్పుడు ఈ కట్లెట్స్ కరకరలాడుతూ పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం 1 కప్పు కార్న్ఫ్లోర్ వేయాలి. చివరిగా 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లాలి. ఇలా అన్నీ బాగా కలిసేలా మెత్తగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ముద్ద ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు చేతిలోకి కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇలా రౌండ్ కట్లెట్స్ లాగా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. మనం దీన్ని డీప్ ఫ్రై చేయటం లేదండి, షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నూనె కాగాక మెల్లగా ఒక్కొక్క కట్లెట్ని పాన్ మీద పెట్టి మంటను తగ్గించి వేయించండి. ఒకవైపు ఎర్రగా వేగాక రెండో వైపుకి తిప్పి అటు కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవటమే. అంతేనండి, ఎంతో రుచికరమైన హెల్తీ స్వీట్ పొటాటో కట్లెట్ రెడీ. వీటిని టమాటా కచప్తో తింటే అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి ఈ వంట మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. మన రుచుల వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలవు.